హలో అండి, వాళ్ళ వీడియో వచ్చేసి బీరకాయ ఎండు రొయ్యలు చేస్తున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ని అయితే నేను వేడి నీళ్ళు వేసి కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ రొయ్యలు అయితే ఇలా మంచిగా వేయించేసుకుందామండి, పచ్చి వాసన పోయే వరకు. రొయ్యలు అయితే మంచిగా వేగిపోయినాయండి, ఇంకా తీసేసుకుంటున్నాను. ఎక్కువసేపు వేయించామంటూ చేదు వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇంకా నేను ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి అండి, ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకుందామండి. బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మీడియంలో పెట్టేసుకొని ఇంకా మంచిగా మగ్గించేసుకుందాం బీరకాయలు. ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నానండి, కొద్దిగా కరివేపాకు. ఒకసారి కలిపేసుకుందామండి. ఇంకా మంచిగా 1 టీ స్పూన్ కారం అండి, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కసూరి మెతి. నేనైతే అన్ని వంటలలో కసూరి మెతి అయితే యూజ్ చేస్తానండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కొద్దిగా అండి వాటర్, ఎందుకంటే ఎక్కువ వేయను, ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి కొద్దిగా మగ్గించుకుందాం. అయితే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించేసుకుందామండి. ఇప్పుడైతే మూత తీసేసి ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకే వేయించుకున్న రొయ్యలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసేస్తున్నానండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.